హలో, హాయ్, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సూపర్బ్ స్టోరీతో వచ్చాను. సో ఆలస్యం చేయకుండా షేర్ కొట్టండి. చాలా బాగుంటుంది, అందుకే ముందే షేర్ కొట్టమని చెప్తున్నాను. సరే, స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి చాలా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. నేను అందంగా ఉండను, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు పెంచుకోరు, చక్క వేరే పక్షిలా ఉంటే బాగుండేది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. కింద ఆ చెట్టు కింద ఒక మహర్షి ఆయనకి కాకి మనసులో మాట అర్థం అవుతుందనమాట. ఎందుకు కాకి అంత బాధలో ఉన్నావు అంటే చెప్తుంది. మీ తపోశక్తిని అంతా ఉపయోగించి నన్ను హంసలాగా మార్చచ్చు కదా, చక్క హంస తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది అంటే, సరే దాందే ఉంది, మారుస్తాను, బట్ అంతకంటే ముందు ఒకసారి వెళ్ళి కనుక్కునరా హంసని, తను హ్యాపీగా ఉందో లేదో అని చెప్పండి. సరే, కనుక్కుని వస్తానని చెంగుని వెళ్ళిపోతుంది కాకి. హంస దగ్గరికి వెళ్ళి, హంస ఎంత బాగుంటుంది కదా నీ లైఫ్, చక్కగా తెల్లగా ఉంటావు, నీళ్ళలో ఉంటావు, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అంటే, హంస అంటుంది, ఏం హ్యాపీనెస్లే అబ్బా, నీళ్ళలోనే ఉండాలి, ఏదైనా ప్రమాదం వచ్చినా ఆపద వచ్చినా నీలాగా కనీసం ఎగిరే శక్తి కూడా ఉండదు, కొంచెమే ఎగరగలుగుతాం, ఏముందిలే అసలు లైఫ్ అంటే రామచిలుకది, చక్క రంగురంగులుగా ఉంటుంది, ఎంత బాగుంటుందో అని చెప్పి అంటుంది. అప్పుడు కాకి అనుకుంటుంది, ఓహో రామచిలుకదా హ్యాపీ లైఫ్, అయితే రామచిలుక దగ్గరికి వెళ్తానని చెప్పి రామచిలుక దగ్గరికి వెళ్తుంది. చిలకమ్మ, ఎంత హాయిగా ఉంటావు కదా నువ్వు, చక్కగా ఇంత కలర్ఫుల్గా ఉంటావు, అందరూ నిన్ను ఇష్టపడతారు, పెంచుకుంటారు, నీ లైఫ్ బాగుంటుంది కదా అంటే, ఏం లైఫ్ బాగుంటుందిలే, అందరూ నన్ను ఆ పంజరంలో బంధిస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు నాకు నేర్పించి నేను మాట్లాడాలని నా మీద ప్రెషర్ పెడతారు, నానా రకాల ఇబ్బందులు ఉంటాయిలే, ఆ పంజరం జీవితం ఎవ్వరికి ఉండొద్దు, చక్కగా అంతకంటే హాయిగా నెమ్మలిగా ఉన్న బాగుండు, ఎవరు జోలికి కూడా రారు అని చెప్పి అంటుంది. అవునా అని చెప్పి కాకి నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలమ్మ, ఎంత అందంగా ఉంటావో నువ్వు, చక్కగా వయారంగా నడుచుకుంటూ ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటావో, పైగా ప్రభుత్వాలు నువ్వు జాతీయ పక్షి అవ్వడం వల్ల నీ జోలికి కూడా ఎవరు రారు అని చెప్పంటే నెమలి అంటుందన్నమాట, ఏముందిలే, అందరూ నా ఈకల కోసం నా వెంట పడతారు, ఇష్టం వచ్చినట్లు ఈకలు వీకేస్తారు, ఆ తర్వాత తప్పించుకొని తిరగాలి, ఎంత ప్రభుత్వాల్లో ఎంత రెస్ట్రిక్షన్స్ పెట్టినా సరే చంపుకొని తినేవాళ్ళు తింటూనే ఉంటారు, పోనీ ఎవరి నుంచైనా తప్పించుకుని పోదామన్నా నీ అంత శక్తి నాకు లేదు అంటే, మరి ఏంటి ఎవరు అనుకుంటున్నావు, నీ దృష్టిలో ఎవరు అసలు హ్యాపీయెస్ట్ ఎవరు అంటే, ఇంకెవరు నువ్వే, నాకు చాలాసార్లు అనిపిస్తుంది కాకిలా ఉన్న బాగుండు, హాయిగా ఎగిరిపోవచ్చు, ఎవరు పట్టించుకోరు, నీ జీవితం నీది, నీ హ్యాపీనెస్ నీది అని చెప్పి అంటుంది. అప్పుడు కాకి తత్వం బోధపడుతుంది అనమాట. తిరిగి వచ్చి ఆ మహర్షి దగ్గరికి రాగానే, ఏం కాకమ్మ కనుక్కున్నావా, మరి మార్చనా నేను అంటే, వద్దొద్దు స్వామి, నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరికంటే హ్యాపీయెస్ట్ నేను ఇలానే ఉంటాను అని చెప్పి. ఇది చాలా చక్కటి స్టోరీ అండి, మనం కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. సత్యనారాయణ రెడ్డి గారు రాసిన కథ ఇది. మనం చాలాసార్లు వాళ్ళిలా వీళ్ళిలా అని చెప్పి ఈ కంపారిజన్లో పడి కొట్టుకుపోతూ ఉంటాం. నిజంగా మనం హ్యాపీగా ఉన్నాము, మన దగ్గర ఏమీ మిస్సింగ్ లేదు అన్న విషయం మనకు తెలీదు. ఏదో వాళ్ళలా ఉన్నారు, నేను వాళ్ళలా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ వన్ థింగ్, మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ నుంచి మనం ఎదగాలి, మనం బెటర్మెంట్ చూసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎవరిలానో ఉండాలి, వాళ్ళేదో సంతోషంగా ఉన్నారు, నాకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారు, వాళ్ళలా ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెవెల్లో వాళ్ళకి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉంటాయి. మనం వాళ్ళ షూస్లోకి మనం ఎంటర్ అయితే తప్ప వాళ్ళ కష్టాలు మనకు తెలియవు. సో ఇంకొకళ్ళతో పోల్చుకుని కుమిలిపోకుండా, మీకున్న సంతోషాన్ని కోల్పోకుండా, మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి మీరు పైకి వెళ్ళాలంటే, మీకు బెటర్మెంట్ కావాలంటే ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద ఫోకస్ చేయండి. దట్ విల్ మేక్ యూ మోర్ హ్యాపీ రాదర్ దాన్ ఈ కంపారిజన్స్ కంటే కూడా. ఓకేనా? చాలా చక్కగా అనిపించింది ఈ స్టోరీ. నాకు చెప్పండి, మీరు ఎలాంటి పర్సన్? మీరు కూడా ఇట్లా కంపేర్ చేసుకుని బాధపడే టైపా, లేదు ఇవాల్టి మనం నిన్న ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉండాలి అని లెక్కలేసుకునే టైపా? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐల్ బీ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య. టెటో బాయ్. స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్.